నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ పిరాడికల్ సబ్జెక్ట్తో తీస్తున్న చిత్రం కావడంతో చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు అది చివరి దశకు వచ్చేసినట్టుంది. ఈ క్రమంలోనే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ను రిలీజ్ చేశారు. అలాగే త్వరలో టీజర్ కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ సినిమాని బాహుబలి తరహా సోషియో ఫ్యాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు సంయుక్త హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో నిఖిల్తో పాటు ఈమె కూడా కత్తి పట్టుకొని కథన రంగంలో ఉన్నట్టు కనిపించింది. మరి మూవీ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. నిఖిల్, సిద్ధార్థ్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు రవి బసూర్ సంగీతాన్ని అందించనున్నారు. స్వయంభూ గంభీరమైన శక్తివంతమైన ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి. ఒక భారీ సినిమాటిక్ అనుభవం సిద్ధమవుతుంది. సెంగోల్ తనదైన ముద్ర వేస్తుంది అని రాసుకొస్తూ బర్త్డే విషెస్ తెలిపారు. ఇక పోస్టర్లో నిఖిల్, సంయుక్త యుద్ధం చేస్తున్నారు. అలాగే వెనుక కూడా చాలా మంది వాచ్ చేస్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్లో ఓ గజస్తంభం ఉండగా దాని కొనక్కి నందీశ్వరుడు ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ గ్రాండ్ స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో నిఖిల్ మునిపెన్నడు చూడని అవతారంలో ఒక లెజెండరీ యోధునిగా కనిపిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్ శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్తో పాన్ ఇండియా విజన్తో రూపొందిస్తున్నారు. సెంగోల్ శక్తి, ధర్మానికి చిహ్నం. ప్రాచీన రాజ్యాల నుండి భారతదేశ స్వతంత్రం వరకు సెంగోల్ ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ప్రాచీన చరిత్ర ప్రకారం శ్రీరాముడు సెంగోల్ను నీతివంతమైన పాలనకు చిహ్నంగా అందుకున్నారు. ఇది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ గొప్ప వారసత్వానికి నివాళులు అర్పిస్తూ కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ సీటు దగ్గర సెంగోల్ను ప్రతిష్ఠించారు. ఇప్పుడు స్వయంభూ ఈ శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ అద్భుతమైన కథతో వస్తుంది. రాబోయే టీజర్ ఈ ఎగ్జైటింగ్ వరల్డ్ని మరింత రివీల్ చేయనుంది. నభా నటేష్ ఈ చిత్రంలో మరొక హీరోయిన్గా నటిస్తున్నారు. రవి బసూర్ సంగీతాన్ని అందించగా కేకే సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్స్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.